పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత క్రియాశీలకమైనటువంటి కేంద్ర పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. అత్యంత క్రియాశీలకమైనటువంటి కేంద్ర పదవి అని అంటే ఒక మెయిన్ పోర్ట్ఫోలియో అంటే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఆ పోర్ట్ఫోలియోలు కనుక ఆయనకి ఇస్తే ఉన్నటువంటి ఆ నిధులతో దేశాన్ని అంతా అభివృద్ధి చేయొచ్చు. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో ఆయన అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించవచ్చు. వాటితో ఆ నిధులు లేదా ఆయన చేసేటువంటి సర్వీస్తో ఈ డెవలప్మెంట్తో ఇటు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైనటువంటి ఒక ఇమేజ్, ఒక ఆ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి అంత పెద్ద బడ్జెట్ ఉన్నటువంటి కేంద్ర మంత్రిత్వ దాంట్లో గనక క్రియాశీలకంగా ఆయన గనక భాగస్వామ్యం అయితే అంటే వాళ్ళు ఇష్టంగా ఉన్నారు. మరి ఆయన ఇష్టాలు అనేటువంటిది ఇంకా తెలియలేదట. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ దాని గురించి ఏమీ మాట్లాడలేదట. నిజంగా అలాంటి పరిస్థితి కనుక